అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం న్యూమరాలజీ కొత్తగా వస్తున్న 2024 న్యూమరాలజీ ప్రకారంగా ఎవరికి బాగుంటుంది, ఎవరికి బాగోదు? అయితే బాగోని వాళ్ళు ఏ విధంగా బాగుపడాలి? బాగుగా ఉండే వాళ్ళకి అంటే ఈ 2024 ఎవరికైతే బాగుంటుందో వారికి మరింత శుభ ఫలితాల కోసం, ఎవరికైతే బాగోదో వారు ఏ విధంగా చేసుకుంటే వచ్చే ఇబ్బందుల నుండి అధిగమిస్తారు. ఇది మీరు గమనించాలి. ఫస్ట్ మీరు రాసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి. మూర్తి గారు మీరు ఒక్కళ్ళే మాట్లాడతారు. కత్మా వాళ్ళందరూ మ్యూట్లో ఉండాలా. మూర్తి గారు మీ డేట్ ఎంతండి? 29/9/1971 అండి. 29/9. ఒక్క నిమిషం. 1971 అండి. మీరు 71 తెలుసుకోవాలా. సార్ ఒక్కొక్కళ్ళకి చెప్తా ఉంటాను నేను. ఓకేనా? 29/9/71 అండి. 9 71 29/9/1971 అండి. 1971 అండి. 2 9 అంటే 9ను 2 11 11ను 20 20ను 1 21 21ను 9 30 30ను 7 37 37ను 1 30 అండి. 38. ఈ 38కి సింగిల్ డిజిట్ దీన్ని 3 + 8 కలపండి. ఎంత అయింది? 11 అండి. 11కి మళ్ళీ సింగిల్ డిజిట్ చేయండి. 1 అండి. 1. ఈ 1 పక్కన రాసుకోండి. రాశానండి. ఇప్పుడు మనకు 2024 కూడండి మొత్తం. 2024 అండి. 4 8 ఇక్కడ చూడండి. 8 రాసిన తర్వాత డాష్ కొట్టి శాటర్న్ అని రాయండి. ఇప్పుడు 2 రాసి డాష్ కొట్టి చంద్రుడు రాసుకోండి. 2 చంద్రుడు. ఓకేనా? ఇక్కడ ఏమైందండి? చంద్రుడు శని కలిస్తే ఏమైంది? శని చంద్రుడు అండి. పునర్భూ దోషం ఏర్పడింది. పునర్భూ దోషం ఏర్పడింది. ఈ పునర్భూ దోషం ఏర్పడడం వలన మీరు అయిపోయిద్ది పని, ఈ పని అయిపోయిద్దని మీ మనసులో ఎప్పుడైతే మీరు సంతోషపడతారో అక్కడ ఇబ్బంది కలుగుతుంది. అక్కడ ఇబ్బంది కలుగుద్ది. సో ఈ 2 అంటే డిస్నీ నెంబర్ 2 వచ్చిన వాళ్ళకి మాత్రం నెక్స్ట్ ఇయర్ కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం ఉంది. ఓకేనా? అయితే ఇబ్బందిదాయకమైన వాతావరణములో నుండి మనం బయటికి ఎలాగొస్తాం అనేది మళ్ళీ ప్రశ్న. సో చేయాల్సిన పని ఏంటంటే చంద్రుణ్ణి ఎక్కువగా ఉపయోగించాలి. అంటే నీళ్లు, పాలు, పెరుగు, అన్నం ఏంటి ఇవి కొంత మీ చేత్తో దానం చేస్తూ ఉండాలి. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, దీంట్లో కోటేషన్లు అయ్యేవాళ్ళు అంటే బ్యాలెన్స్గా అభివృద్ధి చెందేవాళ్ళు ఎవరయ్యా అంటే కిచెన్లో వంటకం వండేది శాటన్ అంటే కష్టజీవి. ఓకేనా? కాబట్టి చంద్రుడు ఎవరు? ఆహార పదార్థాలకు కారకుడు. ఇప్పుడు ఈ నెలలో కొంతమంది నూతన సంవత్సర శుభాకాంక్షలతో హోటల్ పెట్టుకుందాం, తోపుడు బండి పెట్టుకుందాం, ఆర్డర్లు తెచ్చుకుందాం,
ఏంటి హోటల్స్ కానీ, మ్యారేజ్కి సంబంధించిన కానీ, రెస్టారెంట్లు కానీ, తోపుడు బళ్ళు కానీ, లేకపోతే నూడిల్స్ బండ్ కానీ, లేదా వాటర్ కానీ, పాలు కానీ, పెరుగు కానీ అమ్మకం చేసే వాళ్ళకు మాత్రము అభివృద్ధి యోగం ఉంటుంది. ఆయ్. ఓకే వాళ్ళకి సార్. ఆయ్. అభివృద్ధి యోగం ఉంటుంది. మిగతా ఉద్యోగస్తులకి మన బ్రాహ్మలు మనం చేయాల్సింది ఏంటి, మనం అధిగమించాలంటే ఏం చేయాలంటే ప్రసాదం పంచుతూ ఉండాలి. ప్రసాదం ఆయ్. పంచే పెత్తనం మీరు తీసుకుంటే చాలు. ఆయ్. అర్థమైందండి? ప్రసాదం పంచే పెత్తనం మీరు తీసుకుని చక్కగా వచ్చిన వాళ్ళకి మనస్ఫూర్తిగా అలా పెట్టుకుంటా వెళ్తే చంద్రుడు బలం ఆయ్. చేకూరుతాడు. బలం చేకూరి ఆయ్. ఏంటి మీరు ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఆయ్. ఓకే సార్. ఎందుకంటే ఓకే వచ్చే సార్. సంవత్సరం మొత్తం శని యొక్క ఆధీనంలో ఉంటది. ఆయ్. ఓకేనా సార్? తర్వాత ఆయ్. నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరు? ఇంకోళ్ళ సార్ చిన్న డౌట్. సరే మూడు కానీ ఒకటి చిన్న కానీ డౌట్ సార్. ఎవరో ఒకళ్ళు చేయొద్దండి సార్. ఎవరిదో ఒకళ్ళది. ఇదేంటండి, ఏంటి సిగ్గుపడుతున్నారా ఏంటి చేయెత్తకుండా? ఎవరో చెప్పున్నానా? సార్ డెస్టినీ 1 సార్. డెస్టినీ 1. ఈ డెస్టినీ 1 వాళ్ళకి రవి అని రాసుకోండి. శాటన్ ఆల్రెడీ రాసుకున్నాం కదా, రవి రాసుకోండి. రాబోయే రోజుల్లో ఉద్యోగం రావడం కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ, ప్రమోషన్స్ కానీ, మీరు జన ఆకర్షణ కలగడం కానీ, ఒక పదవి కోసం ప్రయత్నం చేసినప్పుడు ప్రజల ఆదరణ ఉండాలి. కాబట్టి 1వ నెంబర్ వాళ్ళకి పొలిటికల్గా కానీ, ఉద్యోగస్తులు కానీ, అడ్మినిస్ట్రేటర్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 1లో ఉన్న వాళ్ళకి డిస్నీ నెంబర్. ఓకేనా? డిస్నీ నెంబర్ 3 ఉన్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. 3. సార్ చేయొద్దండి సార్, చేయొద్దని నేను చెప్పాను కదా. ఎవరో ఒకళ్ళు సెంగయ్య గారు, వెంకటస్వామి గారు, సెంగయ్య గారు చేయొత్తారు. సెంగయ్య గారు చెప్పండి మీ డిస్నీ నెంబరు. సార్ 6 సార్ 6 సార్ 6. 6 6 వాళ్ళకి శుక్ర శనుల కలయిక. శుక్ర శనుల యొక్క కలయిక. ఇక్కడ మీరు ఎక్కువగా శాటన్ని కనుక మీరు యాక్టివేషన్, మీరు ప్రతి పనిలో కనుక ఇన్వాల్వ్మెంట్ అయితే వెల్త్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు ధనానికి కారకుడు, శుక్రుడు. కానీ కెరియర్కి కారకుడు శనీశ్వరుడు. సో శనీశ్వరుడు మీరు శారీరకంగా ఎంత కష్టపడతారో అంత అభివృద్ధి చెందుతారు, అంత వెల్త్ వస్తుంది మీకు. సార్ ఓకేనా? ఓకే సార్. వెంకటస్వామి గారు. సార్ నెంబర్ 5 సార్. డెస్టినీ నెంబర్ 5. డిస్నీ నెంబర్ 5. జనవరి కాడి నుంచి మీకు రాత కోతలు, మధ్యవర్తి తత్వం, డాక్యుమెంట్స్, క్రియేటివిటీ, పొలాలు, తర్వాత పచ్చిక బళ్ళు, మ్యాథమెటిక్స్. ఓకేనా? వీటిలో ఉన్న వాళ్ళందరికీ బాగుంటది వ్యాపార రీత్యా. ఎందుకంటే బుధ శనులు మిత్రులు. అయితే మీరు చేసే వర్క్లో మాత్రం చాలా ఓర్పుగా చేస్తారు. ఆ ఓర్పే మీకు ధన అభివృద్ధి చేస్తుంది నెక్స్ట్ ఇయర్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ లక్ష్మణ్ గారు. సార్ 4 సార్. డెస్టినీ నెంబర్ 4 సార్. డిస్నీ నెంబర్ 4. సో రాహు అండ్
శాటన్ బోత్స్ ఆర్ ఫ్రెండ్స్. మీరు ఎస్ సార్. ఒక ఊళ్ళో ఉంటే పక్క ఊరు కానీ సార్. పక్క రాష్ట్రం కానీ పక్క దేశం కానీ లేకపోతే దూర ప్రాంతాల నుండి ఆర్డర్స్ కానీ లేకపోతే ఓకే సార్. మీకు అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించింది ఇన్పుట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ వర్కుల్లో కానీ ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశాలు ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే సార్. విజయలక్ష్మి గారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి? డెస్టినీ నెంబర్ ఒకసారి చెప్పరా? డేట్ ఆఫ్ బర్త్, నెలలు, డేట్ నెల, మీరు పుట్టిన సంవత్సరం కలిపండి మొత్తం. కలిపితే 23/5/74 సార్. ఆగండి, 19. నేను ఒక్కసారి నేను కూడా లెక్కేసి చెప్తాను. ఓకేనా? ఇబ్బంది లేకుండా. 23 అవును సార్. 2 + 3 ఏ నెల? 5 సార్. 5 5వ నెల. ఏ సంవత్సరం? 1974 సార్. 31 వచ్చింది. 4. సో మీకు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు, దూర ప్రాంతం నుండి ఆఫర్సు, ఊరు లేకపోతే రాష్ట్రము లేకపోతే దేవునికి సంబంధించిన దైవ దర్శనానికి అంటే ఇటు పక్కన అమ్మవారి గుడికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కానీ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ లగ్నం ఏంటమ్మా? ధనుర్లగ్నం సార్. ధనుర్లగ్నం కాబట్టి 9. మీరు మన ఇదంటే వీరాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అవి చూసుకోండి. ఓకేనా? ఓకే సార్. శివారెడ్డి గారు. 7 సార్. 7 సార్. 7. 7 వాళ్ళు ముందల ఉద్యోగంలో మార్పులు చెందుదాం. ఈ ఉద్యోగం వదిలేసి వేరే ఉద్యోగం చేద్దాం, ఈ వ్యాపారం వదిలేసి ఇంకో వ్యాపారం చేద్దాం, లేకపోతే ఈ వ్యాపారంతో పాటు ఆ వ్యాపారం కూడా చేద్దాం అనుకునే తత్వంలోకి ఆల్రెడీ వచ్చేసి ఉంటారు. మీరు ఏం చేస్తూ ఉంటారు? యోగా ట్రైనర్ సార్. ఆకుపంచర్ యోగా ట్రైనర్ సార్. యోగా ట్రైనర్. ఓకే, మీరు కొంచెం దీంట్లో ఈ జ్యోతిష్య శాస్త్రంలో కొంచెం పరిజ్ఞానం పెంచండి. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు మాత్రం సూపర్. ఈ సంవత్సరంలో మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే సార్. మీరు ఏదైతే ఏ కేసు అయితే మీరు ట్యాగిల్ చేస్తారో 100% మీరు సక్సెస్ అవుతారు. చూడండి, థ్యాంక్ యూ. సర్జరీ చేసేవాళ్ళు, మెడిసిన్ వాళ్ళు, ఇన్స్టిట్యూషియా ఇచ్చేవాళ్ళు, బ్రిక్ రాయి చేసేవాళ్ళు, తర్వాత మన ఇదేంటి పైప్ లైనింగ్ చేసేవాళ్ళు, వైరింగ్ చేసేవాళ్ళు, ఓకేనా, డాక్టర్స్, మెడిసిన్స్, వీళ్ళ అందరూ నెక్స్ట్ ఇయర్ దీంట్లో ఉన్నవాళ్ళు, ఈ వృత్తుల్లో ఉన్నవాళ్ళు హైక్ అయ్యే యోగం ఉంది. హైక్ అయ్యే యోగం ఉంది. ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ రవి కుమార్ గారు. 14/3/1965 గురువు గారు. మీరు లైన్ లో ఉండండి. 14/3/1965 సార్. 3/1965 అండి. 65. ఆగండి. ఇదేంటంటే 2 వచ్చిందిగా మీకు. 11, 11, 2 వచ్చింది సార్ మీది. అవునండి. అంతేనా? అంతేనండి. ఎక్కువగా కొంత మీరు సంతోషం ఎంత పడతారో అంత ఇబ్బంది కలుగుద్ది. ఒక పని అయిపోతుందని మీరు అనుకుంటారు, కానీ అది అవ్వదు. మళ్ళీ సెకండ్ టైం కూడా అటెంప్ట్ చేయాల్సిన స్థితి వస్తుంది. మీ చేతికి వచ్చేదాకా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు సంతోషపడకండి. దీని నుంచి అధిగమించాలి అంటే మాత్రం నేను చెప్పిన నీళ్లు, ఆహారం లేదా పాలు
ఇవి కొంత దానం ఇవ్వండి, ఇస్తే సరిపోతుంది. ఓకేనా? అలాగే సార్. ఓకే సార్. ఓకే సార్. ఎక్కువగా కొంచెం వైట్ కలర్ అనేది మీ ఒంటి మీద వాడుకుంటా ఉండండి, సరిపోతుంది. రైట్ అండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్. ఇంకే టెంపుల్కి ఏదైనా వెళ్ళమంటారా? మీరా మీ నక్షత్రం ఏంటి? ఆశ్లేష అండి. ఆశ్లేష నక్షత్రానికి 9వ స్థానంలో కదా ఉన్నది శనేశ్వరులు. 8లో ఉన్నారు సార్. ఇప్పుడు ఆ? కుంభంలో ఉన్నారండి. అదేనండి, కుంభంలో ఉన్నారు సార్. మీ నక్షత్రం మీ యొక్క రాశికి 9లో ఉన్నారు కదా. సో రాశికి ఎందుకు ప్రతి ఏదైనా ప్రయత్నం కొంచెం స్లోగా ఉంటది, మీరు జాగ్రత్త చేసుకుని వెళ్తే ముందుకు సాగిపోవచ్చు ఈజీగా. అలాగే సార్. అలాగే సార్. ఓకే, డన్. నెక్స్ట్. సార్, ఇంకో సార్ colour నాది చెప్పండి. హలో చెప్పండి. సార్, నాది నంబర్ 2 సార్. నాకు ఏ టెంపుల్కి వెళ్ళమంటారు సార్? నా నక్షత్రం స్వాతి అండి. స్వాతి నక్షత్రం 5వ స్థానంలో ప్రస్తుతానికి శాటర్న్ మంచి బలంగా ఉన్నారు, 6లో ఉన్నారు. కాబట్టి మీరు అమ్మవారికి కానీ లేక శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నాగసింధూరం పెట్టుకోండి, మర్చిపోమాకండి. ఏంటి సార్? నాగసింధూరం నుదుడికి ఓకే సార్. ధరించాలి. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. అది ఏ గుళ్ళో దొరుకుతుంది సార్? అంటే ఆంజనేయ స్వామి అండి సింధూరం? మీరు ఉన్నది ఏ ఊరండి? ఇందుపాలు సార్, అమలాపురం దగ్గర. అమ్మా, అమలాపురం దగ్గర ఇందుపల్లి సార్. ఇందుపల్లి. సరే, అక్కడ గుళ్ళ దగ్గర కనుక్కోండి. లేకపోతే ePooja.com ePooja.com వాళ్ళకి కాంటాక్ట్లోకి వెళ్ళండి, వాళ్ళు పంపిస్తారు కొరియర్లో. ఓకే సార్. ఓకే సార్. ఓకే, సమయం ఆసన్నమగుచున్నది. ఇంకా మీరు ఏమీ అడగలేదు ఇంకొక ఇంతవరకు. నెంబర్. చాలు. మీరు 1 నుంచి ఎక్కడ దాకా చెప్పాము? 8 వచ్చిన వాళ్ళకి, వచ్చే సంవత్సరం 8 వచ్చిన వాళ్ళకి అందరికంటే సూపర్ 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 కష్టే సుఖే ఫలి. తను డిసైడ్ అయిపోతాడు, నేను ఇది చేస్తేనే నేను పైకి వస్తాను అనే ఆలోచన 8 వచ్చిన వాళ్ళకి వచ్చే సంవత్సరం సరిపోతుంది. 9 వచ్చిన డిస్నీ నెంబర్ 9 వచ్చిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణంగానే ఉంది. ఎందుకంటే ఎంత తొందరపడితే అంత ఇబ్బంది, ఎంత యాంగ్జైటీ వస్తే అంత ఇబ్బంది. వీళ్ళకి సర్జరీ చేసే వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ఎలక్ట్రికల్ దాంట్లో ఉన్న వాళ్ళకి, తర్వాత మిషనరీల దగ్గర ఉండే వాళ్ళకి, అగ్ని దగ్గర పనిచేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. ఇబ్బందిదాయకమైన వాతావరణం అయితే లేదు దాంట్లో. ఓకేనా? ఇప్పుడు రేపు పొద్దున్నే సార్ పొద్దున్న 7 డెస్టినీ సార్. అమ్మా, 7 డెస్టినీ నెంబర్ 7 డెస్టినీ ఎవరిది? సార్ మా రెండో బాబు సార్. రెండో బాబుది. బాగానే ఉందమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఆయన మైండ్ సెట్ మారే అవకాశం ఉంది. ఈ చదువు కాకపోతే ఇంకో చదువు చదువుదాం, లేకపోతే ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీకి వెళ్దాం అనే ఆలోచన ఎక్కువగా ఉంది. సో తను చేసేది బ్రేక్ చేసి వేరే దానికి అప్రోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నాగసింధూరం పెట్టండి, సరిపోతుంది. ఓకేనా? రేపొద్దున వచ్చేస్తుంది, ఇది చూసుకోండి. మీకు ఇది సార్ నెంబర్ 3 కల్లా చెప్పండి సార్ పంపించేస్తాను. ఒకసారి. అమ్మా, నమస్తే గురుగారు. నెంబర్ 3కి చెప్పలేదు, అన్ని వచ్చినాయండి. 3 చెప్పలేదు అనుకుంటున్నాను. 3 బ్యూటిఫుల్ కాంబినేషన్. బ్యూటిఫుల్ కాంబినేషన్. మీరు ఎంత చదువుతారో, ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ఎంత ఎదుగుతారో అంత బాగుంటుంది. అయితే ఇక్కడ చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు. ఫస్ట్ ఒక ఉద్యోగంలోకి వెళ్ళిపోమనండి. ఒక 25,000 ఇస్తాడంటే వెళ్ళిపోరా బాబు అని పంపించేయండి. పంపించేసిన తర్వాత అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతాడు. చదువు తగ్గట్ట ఉద్యోగం రాదు. అయితే లెర్నర్ గాను, ఎక్స్ప్లెయినర్ గాను, లేకపోతే ప్రొఫెసర్ గాను మంచి ఎదుగుదల అనేది దాంట్లో ఉంది. ఇబ్బంది ఏమి లేదు. 3 డిస్నీ నెంబర్ 3 ఉన్న వాళ్ళకి.
అంటే దాంట్లో ప్రతి దాంట్లో అనుభవం పెరుగుద్ది, జ్ఞానము పెరగడం అలాగే అనుభవం పెరగడం కూడా జరుగుద్ది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక నేను కూడాను సార్ ఒకసారి 4 గురించి చెప్పండి సార్. ఆ, ఆ? 4 గురించి చెప్పండి సార్. నంబర్ 4 గురించి చెప్పండి సార్ ఒకసారి. అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి, అవుట్ ఆఫ్ రాష్ట్రం నుండి లేకపోతే ఇతర ఊర్ల నుండి ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది పని నిమిత్తం కానీ, ఓకే సార్. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విషయంలో కానీ ఎక్కువగా ఆన్లైన్లో ఎక్కువగా ఉంటారు. ఈ 4వ భావంలో పుట్టిన 4వ తారీఖులో పుట్టిన వాళ్ళు, అంటే 4 డిస్నీ నెంబర్ అయిన వాళ్ళు. ఓకేనా? అయ్యా నమస్కారం ఓకే సార్. అండి. ఓకే సార్. నమస్తే. ఎవరు? డెస్టినీ నెంబర్ నా పేరు విజయ్ కుమార్ అండి. నాది డెస్టినీ నెంబర్ వచ్చేసి 9 అండి. ఓకే. సో ఫార్మా ప్రొడక్షన్ లో చేస్తున్నాను అనమాట. ఫార్మా ఫీల్డ్ లో చేస్తున్నాను. తయారీ సో తయారీ ఏమైనా విధానమేనా? తయారీ విధానం కావాలి. అవునండి. తయారీ విధానం అయితే ఓకే. అంటే డాక్యుమెంటేషన్ లో చేస్తున్నాను, అంటే సిస్టమ్ వర్క్ సార్ కంప్లీట్ గాను. ఓకే. ఆ. రెమెడీస్ ఏమైనా సరే చేయవలసినవి ఏమైనా ఉన్నాయా? ఇది మీ 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 నక్షత్రం ఏంటి? నాది సింహరాశి, మఖా నక్షత్రం, తులా లగ్నం అండి. తులా లగ్నం. ఓకే. మీరేం చేయాలంటే, ఎటువంటి తలకాయ నొప్పి లేకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పని, మీకు దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉందా? ఉంది సార్. ఆ, మీరు మంగళవారం రోజున ఏదో ఒక టైం చూసుకుని ఒక పావు గంట అరగంట అక్కడికి వెళ్ళి నిలబడి లేదా కూర్చుని నెమ్మదిగా వచ్చేస్తా ఉండండి. అయ్యా ఓకేనా? సరేనండి, తప్పకుండా. ఇది చెయ్యండి చాలు. లేదు కోర్టు ఉంటే కోర్టు దగ్గరైనా సరే అక్కడికి వెళ్ళండి. ఓకే సార్. ఎవరైనా ఏదో పేదవాళ్ళు ఉన్నారనుకోండి, ఏదో ఒక 10 రూపాయలు తినటానికి ఏమన్నా వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసేయండి చాలు. ఇలాగ వారానికో, అయ్యా 15 రోజులకో, నెలకు ఒకసారి వెళ్ళి మీరు అలా వెళ్ళి రావడం వలన మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుందండి. ఇబ్బందిదాయకమైన ఓకే. వాతావరణం ఏమి ఉండదు. ఓకే సార్. ఓకే. సార్ నంబర్ 2కి స్టడీస్ పరంగా ఎలా ఉంటుంది సార్? హలో చెప్పండి హలో చెప్పండి సార్. సార్ నంబర్ 2కి స్టడీస్ పరంగా ఎలా ఉంటుంది సార్? అటు ఇటు తిరుగుతూ చదవాలి, ఒక చోట కూర్చోకూడదు. ఓకేనా? ఓకే సార్. ఓకే అటు సార్. ఇటు తిరుగుతూ చదవాలి. ఓకే సార్. రెండోది కొంచెం దగ్గర వాటర్ కంటెంట్స్, వాటర్ ఫామ్ కానీ లేకపోతే వాటర్ కానీ, బిందులో నీళ్లు కానీ, గ్లాసులో నీళ్లు కానీ ఇవి ఉండాలి పక్కన. ఇవి ఉండడం వల్ల దాని మీద ఓకే చదువు సార్. మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది, లేకపోతే రాదు. ఓకే సార్. ఓకే సార్. సార్ నమస్తే సార్. నమస్తే. ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి సార్? ఆ? సార్ శ్రీకాళహస్తి నుంచి మాట్లాడుతున్నాను సార్, వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర గారు చెప్పండి. అదే సార్ మా అమ్మాయి జాతకము, మ్యారేజ్ అలయన్స్ సార్ చెప్తాను సార్ కొంచెం బిజీగా ఉండడం వలన చెప్పట్లేదండి. కంగారు పడ మాకండి. శ్రీనివాస్ గారి కాంటాక్ట్లోకి వెళ్ళండి, సరిపోద్ది మీకు. ఓకేనా? సార్ శ్రీనివాస్ గారితో సార్. అవును. రేపు 8 సరే లేదా 9 లేదా 10 గంటలకి మనం కలుస్తాం మళ్ళీ. గురుగ్రహం గురించి కానీ లేకపోతే ఆల్ డౌట్స్, ఎనీ డౌట్ క్లాస్. 11 గంటలు పట్టండి గురుగారు. 11 గంటలు పెట్టండి. 11కి పట్టండి. ఎప్పుడు? 11కి పట్టండి. 11కి 11. ఓకే, డన్. ఓకే సార్. 11కి ధన్యవాదాలు సార్. ఓకే. ఆ టైంకి వచ్చేస్తారు. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్.